ఏలూరు జిల్లాలోని ఇంగుటూరు మండలం నల్లమల సమీపంలో దారుణం జరిగింది. అక్కడి జీడి మామిడి తోటలో తల్లి కూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతుంది. మృతులను అనంతపల్లి కొత్తపేటకు చెందిన వడ్డే వెంకటలక్ష్మి అలాగే ఆమె కుమార్తె వరలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపడంతో పాటు పలు అనుమానాలకు తావిస్తుంది. బంధువుల పుట్టినరోజు వేడుకకు తూర్పుగోదావరి జిల్లా దూబచర్లకు గత నెల 29న తల్లి కూతుర్లు ఏలూరు నుంచి బయలుదేరారు. రాత్రి 8 గంటలకు వెంకటలక్ష్మి సోదరుడు నాగబాబుకు ఫోన్ చేసి దూబచర్ల చేరుకున్నామని చెప్పింది. ఇక ఆ తర్వాత తల్లి బిడ్డ ఇద్దరు అదృశ్యమయ్యారు. ఫోన్ సైతం పనిచేయటం ఆగిపోయింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు గాలిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. ఇక ఈ క్రమంలో ఉంగుటూరు మండలం నల్లమాడులోని చీడి తోటలో కుళ్లిన స్థితిలో ఇద్దరు మృతదేహాలు కనిపించాయి. వరలక్ష్మి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె దివ్యాంగురాలు కావడంతో తల్లి వెంకటలక్ష్మి సహాయంతో రోజువారీ విధులు నిర్వహించేవారు. తల్లి కూతురు ఇద్దరు ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు స్వగ్రామానికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అప్పటి నుంచి వారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఆందోళన చెందారు. ఈ క్రమంలో నల్లవల్ల సమీపంలోని చీడి మామిడి తోటలో ఇద్దరు మృతదేహాలు గుర్తించబడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే మృతదేహాలు కొంత కుళ్లిన స్థితిలో ఉండటంతో వారు మరణించి కొన్ని రోజులు గడిచినట్లు అధికారులు భావిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన గంట అంతోబాయి రామారావు దంపతులకు 4 సంతానం. పెద్ద కుమార్తె వెంకటలక్ష్మి, చిన్న కుమారుడు నాగబాబు పుట్టుకతోనే అంధులు. వెంకటలక్ష్మి తన గ్రామానికి చెందిన దివ్యాంగుడు మద్దా సుదర్శన్ రావును పెళ్లి చేసుకున్నారు. ఇక ఆయన పెయింటర్ గా పనిచేస్తుంటారు. వీరికి మానసిక దివ్యాంగుడైన కుమారుడు నవీన్, వివాహమైన కుమార్తె కస్తూరి ఉన్నారు. బ్యాక్లాగ్ పోస్టుల్లో ఆమె ఏలూరు నగరపాలక సంస్థలో 17 ఏళ్ల కిందట స్వీపర్ గా కొలువును పొందారు. రాకపోకలకు ఇబ్బందిగా ఉండటంతో కొన్నాళ్ల కిందట ఏలూరులోని పాత బస్టాండ్ సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంట్లో తల్లి, అంధ సోదరుడితో కలిసి వెంకటలక్ష్మి నివాసం ఉంటున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. తల్లి కూతురుని ఎక్కడైనా హత్య చేసి అనంతరం తోటలో పడేశారా లేదా అదే ప్రాంతంలో హత్య జరిగిందా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరైనా తోటకు తీసుకొచ్చి హతమార్చారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలు సుమారు 40 మీటర్ల దూరంలో పడి ఉండటం ఇందుకు బలాన్నిస్తుంది. తల్లి బిడ్డలు ధరించిన బంగారు ఆభరణాలు, నగదు కోసమే దుండగులు దారుణానికి పాల్పడ్డారా, ఇతర కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏలూరు దూబచర్లలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.